మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. ఇదివరకు ఆయన్ని అరెస్ట్ చేసి వరుసగా పలు కేసులు మోపి 137 రోజుల పాటు జైల్లో ఉంచారు. వల్లభనేని వంశీ పనికి అయిపోయింది అనుకున్నారు. కానీ పరిస్థితి అయితే రివర్స్ లో తయారవడం మొదలైంది. ఇటీవల మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఓ 11 నియోజకవర్గాల్లో పర్యటించాను. ఓ 15 రోజుల పాటు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పక్కాగా గెలిచే స్థానాలు 3-4 మించి నాకు కనిపించడం లేదు. మిగిలిన చోట్లల్లా పరిస్థితి పూర్తిగా టఫ్గా మారిపోయింది అని చెబుతూనే గుడివాడ అంటే కొడాలి నాని ప్రాతినిధ్యం వహిస్తున్న గుడివాడలో కొడాలి నాని గ్రాఫ్ అమాంతం పెరిగిపోతోంది. మళ్ళీ అతను వచ్చేలాగా ఉన్నారు. చాలా మంది కూటమి ఎమ్మెల్యేలు వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్తూనే గన్నవరంలో కూడా పరిస్థితి చాలా టఫ్గా తయారైంది అని చెప్పారు. అంటే గన్నవరంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ ఇది వరకు వల్లభనేని వంశీ ప్రాతినిధ్యం వహించేవారు. అంటే వల్లభనేని వంశీ కూడా అక్కడ పుంజుకున్నారు, వైసీపీ పుంజుకున్నారు. చాలా టఫ్ గా పరిస్థితి తయారైపోయిందని చలసాని శ్రీనివాస్ గారు చెప్పారు. అంటే వాస్తవిక పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఇలా ఉంది. అసలు కొడాలి నాని వల్లభనేని వంశీ ఇంత చేసిన తర్వాత మళ్ళీ పుంజుకోవడం ఏంటి అన్న ఆందోళన, ఆక్రోశం అయితే తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే వల్లభనేని వంశీ మీద మళ్ళీ రీసెంట్ గా ఒక కేసు పెట్టారు. ఆ కేసు కూడా ఎంత విచిత్రంగా పెట్టారు అంటే 2024 జూలై 7న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వల్లభనేని వంశీ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేశారు. రాళ్లు రువ్వారు, అద్దాలన్నీ పగలగొట్టారు. అక్కడ చాలాసేపు అక్కడే ఉండి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు, వల్లభనేని వంశీ బాధితులు అంటూ చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అక్కడికి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా స్పష్టంగా సుదీర్ఘంగా నినాదాలు చేశారు. యార్లగడ్డ తోపు, చేతనైతే ఆపు అంటూ ఇదే నినాదాల్ని వల్లభనేని వంశీ ఇంటి దగ్గర చేశారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాళ్ళని పంపించేశారు. రీసెంట్ గా ఈ విధాంతంలో సునీల్ అనే వ్యక్తి వల్లభనేని వంశీ ఆయన అనుచరులు మా మీదే దాడి చేశారు అంటూ కేసు పెట్టారు. కేసు నమోదు చేసి వల్లభనేని వంశీతో పాటు 20 మంది మీద పోలీసులు కేసు పెట్టారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం వల్లభనేని వంశీ ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు ఈనాడు పత్రిక వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు అంటూ మళ్ళీ ప్రచారం మొదలుపెట్టింది. అంటే వల్లభనేని వంశీ మళ్ళీ దొరికితే అరెస్ట్ చేసి లోపలేయాలి అన్నది రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా చాలా క్లియర్ గా అర్థమవుతుంది. కానీ ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు అనుకుంటున్నది ఒకటి, క్షేత్రస్థాయిలో జరుగుతున్నది ఒకటి. ఏదో వల్లభనేని వంశీ, కొడాలి నాని అరాచక శక్తులను ముద్ర వేసేస్తే అసలు ఇది రాజకీయాలకు కొత్తగా ఉన్న వాళ్ళు ఫాలో అవుతున్న స్ట్రాటజీ. వీళ్ళు సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్నారు, ఆల్రెడీ అక్కడ గెలిచారు. ఆయా నియోజకవర్గాల్లో ప్రజలతో వీళ్ళ గురించి పూర్తి అవగాహన. అలాంటి వాళ్ళ మీద మళ్ళీ ఏదో ఒక ముద్ర వేసేస్తే అక్కడ వీళ్ళు గెలిచే పరిస్థితి ఉండదు, అరాచక శక్తులను ముద్ర వేద్దామని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ నాయకులు అనుకుంటున్నది వేరు, క్షేత్రస్థాయిలో ప్రజలు ఆలోచించేది వేరుగా ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పూర్తిగా పబ్లిక్ కు సాధారణంగా జరిగే అంశాలు ఇవన్నీ అని పబ్లిక్ కి తెలిసిన అంశాల్లో కూడా ఒక పెద్ద రచ్చ చేసి వైసీపీ నాయకుల్ని అసాంఘిక శక్తుల్లాగా ముద్ర వేయాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అదంతా వర్కౌట్ కావడం లేదు. చివరకు ఈ నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీకి చాలా గడ్డు పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి. అయితే ఒకటి, వల్లభనేని వంశీ మీద కావచ్చు, ఇంకో వైసీపీ నాయకుడి మీద కావచ్చు, పదే కేసులు పెట్టి వేధిస్తే వీళ్ళంతా రాజకీయాలు వదిలి పారిపోతారు అని ఎవరైనా అనుకుంటే అది అమాయకత్వం. ఇంత సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కేసులు, జైలు పెట్టినంత మాత్రాన రాజకీయాలు వదిలిపెట్టి వెళ్లే అవకాశం ఉండదు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ యువ నాయకత్వం మరో విషయాన్ని కూడా అనుకుంటుండవచ్చు, ఇలా వరుస పెట్టి కేసులు పెట్టి టార్చర్ పెట్టి జైల్లో పెడితే భవిష్యత్తులో కూడా మన జోలికి రావాలంటే భయపడతారు అన్న ఆలోచన కూడా చేస్తూ ఉండొచ్చు. కానీ రాజకీయాల్లో అలా ఉండదు. ఈరోజు అధికారం ఉంది కాబట్టి అవతల వాళ్ళని ఈ స్థాయిలో వేధించినప్పుడు, వాళ్ళ చేతుల్లోనికి అధికారం వచ్చినప్పుడు ఇంతకు డబుల్ టార్చర్ పెట్టడానికి చూస్తారు. కానీ భయపడి అపో మళ్ళా ఇప్పుడు ఏదన్నా అంటే మళ్ళా వచ్చి అధికారంలోకి వచ్చి మనల్ని ఏమో చేస్తారని అయితే దాక్కునే పరిస్థితులు రాజకీయాల్లో ఉండవు. అంటే సో మొత్తం మీద సొసైటీని, రాజకీయాల్ని, అవతల పార్టీ నాయకత్వాల్ని, క్షేత్రస్థాయి పరిస్థితుల్ని పూర్తిగా అవగాహన చేసుకోవడంలో ఎక్కడో తెలుగుదేశం పార్టీ నాయకత్వం తడబాటు గురవుతోంది అన్నదైతే చాలా క్లియర్ గా అర్థమవుతోంది. ఇన్ని చేసినా కూడా కొడాలి నాని, వల్లభనేని వంశీ గ్రాఫ్ అయితే అక్కడ పెరిగిపోతోంది. వాళ్ళు మళ్ళీ గెలిచే అవకాశాలు అయితే చాలా మెండుగా తయారవుతున్నాయని ఏడాదిన్నర తిరగకముందే అప్పుడే చెప్తున్నారు. చలసాని శ్రీనివాస్ గారు అయితే ఆయనేమి వైసీపీ కార్యకర్త కాదు, వైసీపీ సానుభూతి పరుడు కాదు, లేకుంటే ఓ పార్టీ వైపు ఉండే వ్యక్తి కూడా కాదు. ఆయన క్లియర్ గా చెప్తున్నారు, మొత్తం 3 జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పర్యటన చేస్తే 3-4 మించి తెలుగుదేశం పార్టీ కూటమి వైపు అనుకూలంగా ఏ నియోజకవర్గాల్లో పరిస్థితులు కనిపించడం లేదు అని చెప్తూ ఉన్నారు.